కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ మొగలిరేకులు అప్పట్లో భారీ విజయాన్ని సాధించి యువతను సైతం ఆకట్టుకుంది. ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది నటీనటులు పాపులర్ అయ్యారు. అందులో కరుణ భూషణ్ ఒకరు. ఆమెకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. చక్రవాకం తర్వాత మంజుల నాయుడు దర్శకత్వంలో వచ్చిన ఈ సీరియల్ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సీరియల్లో లిఖితా కామిని పోషించిన దేవి పాత్రలో కరుణ భూషణ్ రిప్లేస్మెంట్ గా వచ్చారు. సీరియల్ రెండో జనరేషన్ లో కథానాయకుడు మున్నా భార్యగా, ఆర్కే నాయుడు కోడలుగా దేవి పాత్ర కథలో చాలా కీలకంగా మారుతుంది. మున్నా దేవిల మధ్య వచ్చే లవ్ సీన్స్, ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామాలో ఒక బాధ్యతాయుతమైన కోడలిగా కరుణ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. లిఖిత స్థానంలో వచ్చినప్పటికీ దేవి పాత్రలోని అమాయకత్వాన్ని, గంభీరత్వాన్ని కరుణ తనదైన శైలిలో పండించి వీక్షకులను త్వరగానే కనెక్ట్ చేసుకుంది. బాలనటిగా ఎన్నో సినిమాల్లో చేసిన యువ సీరియల్ తర్వాత కరుణకు బుల్లితెరపై నటిగా స్థిరపడటానికి మొగలి రేకులు పెద్ద ప్లాట్ఫామ్ గా నిలిచింది. ఈ సీరియల్ ఇచ్చిన క్రేజ్ తో ఆమె ఆ తర్వాత శ్రావణ సమీరాలు వంటి వరుస హిట్ సీరియల్స్ లో లీడ్ రోల్స్ సాధించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించిన ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ ఆకట్టుకుంది. అలాగే పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. తాజాగా ఆమె సోషల్ మీడియా షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కొన్ని ఫోటోలను పంచుకుంది. జ్ఞాపకాలు అంటూ ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లను దృష్టిని ఆకర్షించాయి. ఒకప్పుడు తాను ఎలా ఉండేది, ఆనాటి మధుర క్షణాలు ఎలా ఉన్నాయో ఈ ఫోటోల ద్వారా ఆమె గుర్తు చేసుకుంది. ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు, ఫాలోవర్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నటిగా బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు తన వ్యక్తిగత జ్ఞాపకాలను, ఫోటోలను పంచుకుంటూ అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండటానికి కరుణ భూషణ్ ప్రయత్నిస్తుంటుంది. తాజాగా వైరల్ అయిన ఈ ఫోటోలు ఆమెకు ఉన్న క్రేజ్ ను మరోసారి నిరూపించాయి. బుల్లితెరపైన కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనం.